నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా? టీవీ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి అన్న. నడు. దాసు నువ్వా? నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగున్నారు వదినా? భాగ్యనగరంలో బాగున్నారా అని అడగకూడదు, పాపం తగులుతుంది. సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని. కూర్చో. నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు, లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా వదినా? అవును కదా. బాబాయ్ చూనా జ్వరం వచ్చింది. అయ్యో, ఈ వేషాలకేం తక్కువ లేదు. కూర్చో. నీకోసం బాబాయ్ ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఈ బొమ్మ నేను దీంతో చిన్నప్పుడే ఆడుకున్నా. నాకు ఒక గన్ కొని పెట్టు బాబాయ్. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నీ గన్ ఫిక్స్ రా. ఓకే. అన్నయ్య ఎక్కడున్నాడు వదినా? అన్నయ్య. రే దాసు, నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. పొద్దున్నే 4 గంటలకే వస్తానన్నావు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ పడి చావు. ఫోన్ అంటే రేడియేషన్, ఐ కాంట్. అయినా ఎందుకు లేట్గా వచ్చావు? మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు, ఎంత రాసుకున్నా తగ్గట్లేదేంటి? మోషన్స్ ఆయింట్మెంట్ ఇచ్చా? నేనేదో అడవాళ్ళు ఇచ్చాను, వాడు అడిగి చావాలిగా. ఎక్కడ పోసుకున్నాడే ఒకటి. సరే బాబు, మాత్రలు ఇస్తాను, మజ్జిగతో నోట్లో వేసుకో. ఇదిగో. ఇది నువ్వు పూసుకో. ఇలా చేయడం వల్ల ఊర్లో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు మీ సార్. ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా? వేరే బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా? మన పెద్దలు ఇచ్చిన వరం రా మనకి బిజినెస్. అప్పు చరిత్ర చెప్పుకోవడానికి తప్పితే చెంచా డెవలప్మెంట్ లేదు. నా మాట విను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్ గా చేరేవనుకో, టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్టులాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తాం, మన ఇద్దరం సెట్. క్లినిక్, హాస్పిటల్ రేపు మార్నింగే జాయిన్ అవబోతున్నాను. అది ఎలా ఉండబోతుందో తెలుసా? హలో. హలో. అంతలా నొక్కితే లిఫ్ట్ రాదు, మరి అది కూడా చేతికి వస్తుంది. ఇది స్టాఫ్ లిఫ్ట్, పేషెంట్ లిఫ్ట్ అక్కడ. నో నో, ఐఎమ్ డాక్టర్, న్యూ జాయినింగ్. డాక్టర్ దాస్, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓ, ఐఎమ్ డాక్టర్ కూచిపూడి, ఐఎమ్ సైకియాట్రిస్ట్. లిఫ్ట్ ఏంటి సార్? 5 నిమిషాల నుంచి 5లోనే అయిపోయింది. ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సక్సెస్. మరి అయితే పేషెంట్ లిఫ్ట్లో వెళ్ళిపోదాం. యాజ్ పర్ ద లీగాలిటీ. రోబోటిక్ సర్జరీ. డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది. ప్రతి 921 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇంకో 20 లక్షల మంది డాక్టర్ భరద్వాజ్. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రోబోట్స్. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ Medimax is going to launch the first robotic surgery on coronary heart diseases in India. Thank you. Wow. Thank you. Thank you so much. Excuse me, sir. Yes? మీరు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి సార్. సార్, రోబోటిక్ సర్జరీ ఫర్ ద హార్ట్ అనేది ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది సార్. 8 months బ్యాక్ అహ్మదాబాద్లో. వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు కూడా. Yeah, I think I forgot that. Yeah. That's right. What I meant to say is, first time we are launching in Hyderabad. Yeah. సార్, లేదు సార్, ఇందాక కూడా మీరు ఏమయ్యా, ఇది మన తప్పు కలిపెట్టు ప్రైజ్ కొట్టు ప్రోగ్రామ్ అనుకున్నాం. ఎందుకు ఎగిరిగిరి పడుతున్నావు? కూర్చోపోయ్యా. సార్, నాలెడ్జ్ షేరింగ్ సార్. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, నేర్చుకుంటారు సార్. వీళ్ళు స్టూడెంట్స్. ప్రెస్ మీట్. వీళ్ళంతా ప్రెస్. Dr. Das, university topper. గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో సార్. 100 మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్టులు. వాట్ ఎ పిటీ. నీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయి ఉండేవాడివి. సారీ సార్, ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్. మిస్టర్ దాస్, వీఆర్ డాక్టర్స్. డయాగ్నోస్ చేయకుండా జబ్బేంటో కన్ఫర్మ్ చేయకూడదు. ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు. జారన్ సార్. కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి. యువర్ అపాయింట్మెంట్, యూ కెన్ జాయిన్ టుమారో. బరాబర్ సార్, ఇప్పుడే జాయిన్ అయిపోతా. యాజ్ యూ విష్. బ్లాక్ సి. థ్యాంక్ యూ సార్. సి బ్లాక్. ఒక నిమిషం, ఏం జరిగిందో చెప్పండి. పాలతో పాటు ఒక్క పొడి కూడా మింగేశాడు. రైజింగ్ అంటూ మన కాళ్ళ బీసుకుపోయాడు. ఈ పేపర్ పట్టుకోండి. ఏం చేస్తున్నావు సార్? యాక్చువల్ జనరల్ స్టెథోస్కోప్ ఎంత టేబుల్ అండి. స్టెథోస్కోప్ ఎందుకు? చెయ్యి. ఎవరో ఒకరు ఫీట్ రబ్ చేస్తుండండి. ఒక్క నిమిషం నా మాట. ఒక్క క్షణం చాలా ప్రాణం పోవడానికి. అది కాదు. డాక్టర్ కరెక్ట్ టైం వచ్చారు. ఒకసారి ఏం చేస్తున్నాడు అసలు?
ఐఎమ్ సారీ అండి, వీఆర్ టూ లేట్. చనిపోయాడు. 3 గంటలైందా? బతుకుంటేనే ట్రీట్మెంట్కి తీసుకురావాలి, చేస్తే మార్చురీకి తీసుకెళ్ళాలి. వాళ్ళు తెచ్చింది మార్చురీకే. ఇది మార్చురీ అండి, సి బ్లాక్ మార్చురీ. మార్చరియా? ఏంట్రోయ్, జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు, అదే ఫ్లోలో ఉన్నావు. అబ్బో మామూలుగా కాదు. ఎంతమంది పేషెంట్లు చూసావేంటి? సుమారు ఒక 40 మంది ఉండొచ్చు. అబ్బా అంతమందా? ఏంట్రా ప్రాబ్లం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పరన్నయ్య, అదే వాళ్ళతో ప్రాబ్లం. దాసి నీకు కూడా ఒకటి తెస్తాను. అన్నయ్య నా మూడేం బాగాలేదు, బీచ్ వరకు వెళ్ళొస్తా. ఒరే ఒడ్డునే కూర్చోరా, నీళ్ళలోకి వెళ్ళకు. హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి? అవును కదా, నేను ఇంకా వైజాగ్ అనుకున్నా. ఒరే అంతగా కావాలంటే హుస్సేన్ సాగర్కి వెళ్ళు, బాగుంటుంది. ఇంత రాత్రిపూట ఎందుకు? మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. బ్యాగ్ సర్దమంటారా? యా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓకే. యా సార్ షూట్ అవుతుంది, మీరు ఫ్రేమ్లోకి వస్తున్నారు, కొంచెం అవుట్ అవుతారా ప్లీజ్ త్వరగా. లైట్స్ ఆన్. ఓకే బ్యాక్గ్రౌండ్ రెడీ. సౌండ్ కెమెరా రోలింగ్ యాక్షన్. సార్, శోభనం గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్ బ్రతికున్నారా? హలో డాక్టర్. హలో. దాస్ గారు ఇంటి మీరేనా? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. रुकिए मैडम, विजिटिंग का टाइम हो गया, आप अंदर नहीं जा सकते, जाइए. హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చాయి. What's the problem with the patient? సివియర్ సీజర్ సార్, మార్నింగ్ ఆపరేషన్ జరిగింది, అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమీడియట్ ఆక్సిజన్ పెట్టండి, 2 mg ఫ్లోరోజిపమ్ ఇవ్వండి. బీపీ కూడా డ్రాప్ అవుతుందండి. 1 లీటర్ ఆఫ్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఎక్కడ? ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్, మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి, ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇమీడియట్ గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి. వెయిట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే. ఏం సిస్టర్, సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి సార్. ఒక్క మాట, భరద్వాజ్ ఇమీడియట్ గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. బీపీ పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. భయపడ్డావా? నువ్వు బొట్టు పెట్టావు కదా, నాన్నకు పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి,
తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. దేవా What the hell do you think of yourself? How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్కి ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up. And you, Mr. Das, సార్ జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది సార్. Shut up! ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ మ్యాన్. ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా. ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నా. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైట్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కానీ పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు.